సమస్యలకి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇది చిగుళ్ళ సమస్య అని మనకు ఎలా తెలుస్తుంది అనేది ముందు అడిగితే ఫస్ట్ డెంటిస్ట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పళ్ళు కదలడం, పన్ను నొప్పి రావడం అలా అనేది మొదలవుతూ ఉంటుందో అప్పుడు ఒక ఎక్స్రే అనేది మేము సజెస్ట్ చేస్తాము. ఎక్స్రేలో కనుక ఎముక అనేది ఓవరాల్ మొత్తం అన్ని పళ్ళకి ఎక్స్రే తీసి దాన్ని ఓపీజీ అంటాము. అది తీసినప్పుడు ఎముక లెవెల్ కనుక పన్ను కన్నా సగం లెవెల్ కన్నా తక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలాంటి యూజువల్లీ దీనికి సంబంధించి ఫ్లాప్ సర్జరీ అంటాము. అంటే ఏంటంటే చిగుళ్ళు మొత్తం ఓపెన్ చేసి లోపల ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అది మొత్తం తీసేస్తాము. అండ్ లేజర్ లైట్ యూజ్ చేసి ఎక్కువ మంది ఇప్పుడు లేజర్ అనేది అంటుంటాము. లేజర్ క్యూరిటాజ్ అనేది చేస్తాం. అంటే లేజర్ లైట్ ఆ పన్ను చుట్టూ పాస్ చేసి దీనివల్ల ఏమైందంటే లేజర్ లైట్ వల్ల ఏదైతే బ్యాక్టీరియా ఉందో యాక్టివ్ బ్యాక్టీరియా అది చనిపోయిద్ది. సో దీనివల్ల ఏంటంటే చిగుళ్ళు అనేది ఆ పన్ను చుట్టూ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అంతా తీసేసి ఒకవేళ ఎముక ఎక్కడైతే బాగా అరిగిపోయి ఉంటుందో ఎముక అంతా పోయి ఉంటుందో అక్కడ మనం బోన్ గ్రాఫ్ట్ అంటే ఎముక చిన్న ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ అనేది పెడుతూ ఉంటాము. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఎముక అనేది మళ్ళీ ఫామ్ అవడానికి ఛాన్సెస్ 100 times బెటర్ అవుతుంది. సో ఫ్లాప్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్లాప్ సర్జరీ చేయించుకున్న తర్వాత డైట్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం సాఫ్ట్ డైట్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి వచ్చి డెంటిస్ట్ని విజిట్ చేసి ఎక్స్రే అనేది ఒకవేళ సజెస్ట్ అయితే తీయించుకొని దానికి సంబంధించిన ప్రికాషన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.